ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డులను ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారికి అందజేస్తుంటారు. విద్య, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, పరిశ్రమ వంటి వివిధ రంగాల్లో సాధించి వారికి కూడా ఇస్తారు. ఆ విధంగా 2025లో మొత్తం 139 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. దీని ప్రకారం 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. 23 మంది మహిళలు అవార్డులు అందుకున్నారు. దీని ప్రకారం తెలంగాణకు చెందిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి, చండీగఢ్కు చెందిన జగదీష్ సింగ్కు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారు. గుజరాత్కు చెందిన కుముదిని రజనీకాంత్, లకియా, కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంలకు ఆర్ట్స్ విభాగంలో నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా కేరళకు చెందిన వాసుదేవన్ నాయర్ వాణిజ్యం పరిశ్రమలలో, జపాన్కు చెందిన ఓసుమో సూజుకి ఆర్ట్స్లో, బీహార్కు చెందిన శర్దా సింగాకు కూడా నోటిఫికేషన్లు పొందారు. తమిళనాడుకు చెందిన ముగ్గురికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. దీని ప్రకారం నటుడు అజిత్ కుమార్, కళారంగంలో నటి శోభన చంద్రశేఖర్కు, పరిశ్రమ వాణిజ్య రంగంలో నల్లి కుప్పు సామికి కూడా పద్మభూషణ్ అవార్డులు వరించాయి. అలాగే తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు కూడా పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ ఫర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ విడుదలైంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర గ్లిమ్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లిమ్స్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మునుపటి అసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జెటిక్ పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతుందని గ్లిప్స్ చూస్తే అర్థమవుతుంది. రవితేజ సినీ ప్రస్థానంలో మనదే ఇదంతా అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. గ్లిమ్స్ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకుని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా మాస్ జాతర గ్లిమ్స్ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకో అంతలా చేరువయ్యారో ఈ గ్లిమ్స్ మరోసారి రుజువు చేస్తుంది. సంగీత సంచలనం బీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం రవితేజ ఎనర్జెటిక్ ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా గ్లిమ్స్ కు ప్రధాన బలంగా ఉంది. ఈ చిత్రంలో యువ సంచలనం శ్రీల్లా కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ, శ్రీల్లా జోడి గతంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంటున్నారు. వీరి కలయికలో మాస్ జాతర రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ప్రెజెంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. లైగర్ మూవీ రిజల్ట్ విజయ్ కెరియర్ని మామూలుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టాలనుకున్న కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఖుషి యావరేజ్ హిట్ కొట్టగా ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈసారి వీడి 12 మూవీ ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు రౌడీ హీరో. శ్యామ్ సింగ్ రాయ్, ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వీడి 12 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూట్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ తో షూట్ చేశారట. అయితే ఈ మూవీ 1854 నుంచి 78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విజయ్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య టాక్ వినిపించగా, ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇదే కనుక నిజమైతే విజయ్ ఈ మూవీతో హిట్ కొట్టడం పక్కా అని చెప్పవచ్చు. ఈ మూవీ నిజం విజయ్ క్యారెక్టర్కి పెద్ద చేంజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసింది. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించినా అందుకోవాల్సిన టార్గెట్ ని మాత్రం అందుకోలేకపోయింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్ కు పెద్ద నిరాశ ఎదురైంది. దీంతో తన తదుపరి సినిమా RC16 పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ RC16 ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుండగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో దాదాపు ఒక 5 నిమిషాల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారట. అంతేకాదు రణబీర్ కపూర్ని కూడా అడిగి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్లుగా టాక్ అయితే వినపడుతుంది. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో తెలుగులో కూడా రణబీర్కి మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఈ వార్త నిజమే అయితే కనుక RC16 సినిమా మీద అటు బాలీవుడ్లోనూ ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల్లో నచ్చాలంటే ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు మంచి కథ కూడా ఉండాల్సిందే. మరి బుచ్చిబాబు దాన్ని ఎంతవరకు నిలుపుకుంటాడో చూడాలి. సుధీర్ బాబు హీరోగా జటాధర చిత్రాన్ని ప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. రుస్తుం తర్వాత మళ్ళీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ మేరకు జీ స్టూడియోస్ CEO ఉమేష్ KR బన్సల్ మాట్లాడుతూ జీ స్టూడియోస్లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ న్యాచురల్గా ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. జటాధర సినిమా కథ అనంతరం పద్మనాభ స్వామి ఆలయ చుట్టూ తిరుగుతోంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రం కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ నచ్చేలా భిన్నంగా ఉండబోతుంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఉమేష్ KR బన్సల్, ప్రేరణ అరోరా, శివి నారంగన్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనిష్ మంఘానీతో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వాల్యూ పెంచేలా ఈ జటాధర ఉండబోతుంది. ఫిబ్రవరిలో జటాధర చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.